హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వాకింగ్కి వెళ్ళాను కదండి. పార్కులో చాలా క్రోటన్ చెట్లన్నీ వేసారండి. ఏదో విగ్రహం వెంకటేశ్వర స్వామిది ఏదో లీఫ్ తెచ్చి చూపించింది ఒక ఆంటీ. ఒక పద్మ పేరు నాకు ఇస్తుంది చూడండి. ఈ లీఫ్ ఏదో నాకు తెలియదని, మీ హెయిర్ చాలా పొడవు ఉన్నాయండి, మీరు ఏం వాడతారని అడిగింది తను. మందార పువ్వు అని చెప్పాను నేను. మల్లెపూలు అక్కడక్కడ వేశారు, పాదులు, తర్వాత గన్నేరు, మందారం, ఇవన్నీ మొక్కలు వేశారండి. అక్కడ గార్డెన్ లాగా వేశారు. తర్వాత ఎక్సర్సైజ్ జిమ్ చేసే వస్తువులు, పరికరాలు కొన్ని వేశారు. పాపం షుగర్ వచ్చిందంట, ఆంటీకి థైరాయిడ్ ఉందంట. ఇట్లా మా కోడలు నాకు చాలా బాగా చూస్తుంది, పిల్లలతో పాటు నాకు టిఫిన్ పెడుతుంది. బయట నుంచి వచ్చిన అమ్మాయికి మన పిల్లలు ఎలాగో అలా చూసుకుంటే వాళ్ళు మాకు బాగా చూస్తారు కదా అని ఆ ఆంటీ నాతో చెప్తుంది. అవును కదా, మరి బయట నుంచి వచ్చిన అమ్మాయికి మనం చూసేదాన్ని బట్టే కోడలు కూడా చూస్తుంది. మనం ఎలాగ చూస్తామో తను కూడా అలాగే మారిపోతుంది. మనం మంచిగా చూస్తే తను కూడా మనం మంచిగా చూసుకుంటుందిగా ఆంటీ. మనం అలా చూసుకోకపోతే మనం మాత్రం తను ఎందుకు చేస్తుందంటే, అంతేగా అమ్మా, మన ఆడపిల్ల ఎంత బయట నుంచి వచ్చిన ఆడపిల్ల కూడా అంతే. మన ఆడపిల్లలు ఒక్కోసారి మా మాటే వినరు, మాకే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరు. అలాంటిది బయట నుంచి వచ్చిన అమ్మాయి మాకేదో చేస్తుంది, అమ్మాయి మాకు వండి పెట్టాలి చేయాలని మనం ఎందుకు అనుకోవాలమ్మా? మన పిల్లలు చేస్తున్నారా చెప్పండి మాకు. మరి ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి చేయడానికి అది ఆలోచించుకోవాలి కదా ముందు మనం అని ఆంటీ నాతో చెప్తా ఉంది ఇలాగని. అవును కదా మరి, అవును ఆంటీ, నిజంగా మీరు చెప్పింది అన్నా నేను. ఇలాగ ఏదో వాళ్ళ కుటుంబ సమస్యలు చెప్పుకుంటా ఇది కోడళ్ళు కోడళ్ళ గురించి టాపిక్ వచ్చి మాట్లాడుతూ మాట చెప్పింది. నాకు కూడా చాలా బాగా చూసుకుంటుందమ్మా మా కోడలు అంటే. మరి మనం బాగా చూసుకుంటేనే కదా వాళ్ళు చూస్తారు, లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు చూస్తారు? ఆమె చూడనప్పుడు నాకేం పని అని ఏమనుకుంటుంది కదా. కొంతమంది కోడలు తిన్నా కూడా సహించరండి, మళ్ళీ తను మాత్రం తనకు చేసి పెట్టాలి. ఇలా ఉంటే ఏ ఆడపిల్లైనా కోడలికి అత్తకు చేయాలి, చెందాలని ఎందుకు అనిపిస్తుందండి? అసలు వాళ్ళు ఎందుకు చేయాలండి? మనకు దేవుడు చేతులు కాళ్ళు చేతులు ఇచ్చాడు, మన పనులు మనం చేసుకోవాలి. చేసుకోవడానికి చేతగానప్పుడు అమ్మ అయ్యా అని మంచితనంగా ప్రేమతో చెప్పుకొని చేయించుకుంటే ఎంత కఠినమైన ఆడపిల్లైనా కూడా పోనీలే, పెద్దవాళ్ళు కదా, వాళ్ళ వయసు వచ్చినప్పుడు మనకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తుంది. అలా కాకుండా ఏదో శాడిజం ప్రవర్తిస్తూ తనెందుకు తినాలి, తనెందుకు ఉండాలి అనే రీజన్ ఏంది? అలా ఉండాలి, అలా ఎందుకు చేయాలన్నప్పుడు కొడుకు పెళ్ళి ఎందుకు చేయాలండి? తన కొడుకు తన దగ్గర ఉంచుకొని తనతోనే సేవలు చేయించుకుంటూ కొడుకు తెచ్చి పెడుతుంటే తింటూ తన పెత్తను చెలాయించుకోవచ్చు కదా. మరి ఆ కొడుకు పెళ్లి చేసి ఇలా పనులు చేస్తారు ఎందుకండి కొంతమంది అని ఆంటీ ఇలా చెప్తుంది. అసలు ఏంటో ఆంటీ, ఈ రోజులు ఇలా ఉన్నాయి. మన రోజులంటే తెలీదు, ఈ రోజుల్లో ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఇంకా మారరేమంటే మారరమ్మా, అలాంటి వాళ్ళు ఎందుకు మారుతారు? మన అనేది ఉంటే బయట పెళ్ళి కూడా అమ్మాయి కూడా మన అనే అనుకుంటుంది. మనం ఎప్పుడు ఏరుబదరంగా చూస్తామో తను కూడా మాకు చూసి నేర్చుకుంటుంది, అంతే అని ఆంటీ చెప్తుంది. ఆంటీ మాకన్నా పెద్దది, తన జీవితంలో తన అనుభవంలో ఎన్నో చూసి ఉంటుంది. ఎంటికలు చాలా పొడుగున్నాయమ్మా అని మందారపాకు కోసుకొని తలకు పోస్తాను మా మనవరాళ్ళకి, ఎంటికలు పెరుగుతాయని చెప్తున్నావు కదను, కుంకుడుగాయలు మందార ఆకుతో అని పాపం మందార ఆకు కోసేస్తుంది. కోసుకొని 2-3 గుప్పెళ్ళు కోసుకొని తలకు పోస్తాను, కుంకుడుగాయలు వాడతాను ఇక నుంచి అని చెప్తుంది ఆంటీ. ఇలా అని ఎంత చక్కగా ఉన్న ఎంటికలు ఇప్పుడు కూడా ఇంత పొడుగున్నాయి జుట్టు అని చెప్తుంది ఆంటీ. నేను వాడేది కుంకుడుగాయలు మందార పువ్వు ఆకులేనండి అని చెప్పాను.